హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. బీరకాయ పెసరపప్పు కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. 1/2 కేజీ బీరకాయలు తీసుకోవాలి. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. 4 స్పూన్స్ పెసరపప్పుని గంట పాటు నానబెట్టి తీసుకోవాలి. అలాగే ఒక 6 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ తీసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న బీరకాయలకి సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేద్దాం. పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్లో 1 or 2 వరకు వెజిటేరియన్ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేద్దాం. సరిపడా సాల్ట్ వేసుకుని ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం. మన ఛానల్లో 800+ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. 1 hour పాటు నానబెట్టి తీసుకున్న 4 స్పూన్స్ పెసరపప్పును కూడా వేసేద్దాం. ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత వేసుకుని ఉడికించుకోవాలి. 10 minutes తర్వాత 1/2 teaspoon పసుపు వేసుకుని ఒక 1 minute ఫ్రై చేసుకుని మూత వేసుకుని ఉడికించుకోవాలి. ఈ రెసిపీకి నేను కారం వేయడం లేదు. ముందుగా 6 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసాం కదా, కొద్దిగా కారం కావాలి అనుకుంటే 1/2 teaspoon మిరియాల పౌడర్ వేస్తాను. మీరు తినే కారాన్ని బట్టి 1/2 teaspoon కానీ 1 spoon కానీ కారం వేసుకోండి. బీరకాయ పెసరపప్పు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.